ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర 4 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.5 కోట్ల మంది భక్తులు అమ్మలను దర్శించుకొని తరించారు. అమ్మకి ఇష్టంగా మొక్కిన మొక్కులతోటి కానుకలేశారు. ఆ కానుకల లెక్కింపు, హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. 3 శాఖల కోఆర్డినేషన్ తోటి కూడా మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది హన్మకొండలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో కొనసాగుతుంది. ఒకసారి దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, హుండీ లెక్కింపు అనేటువంటిది కొనసాగుతుందా? ఎంతమంది ఇందులో భాగస్వాములు అవుతున్నారు? ఏ శాఖలు కోఆర్డినేట్ చేస్తున్నాయి? 3 శాఖలండి, రెవెన్యూ, పోలీసు ప్లస్ ఎండోమెంట్ శాఖల కోఆర్డినేషన్లో మీ లెక్కింపు జరుగుతుంది. దాదాపు 300 మంది సిబ్బందిని ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 23 కెమెరాస్ అరేంజ్ చేశారు. ప్లస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు 6 వరకు ఆపేస్తారు, మళ్ళీ తెల్లారి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ టైం కంటే ఈసారి హుండీలు 223 హుండీలో ఏమో ఎక్కువ పెట్టారు కాబట్టి 280 హుండీస్ ఎక్కువ పెట్టారు. లాస్ట్ టైం కంటే ఎక్కువ పెట్టారు కాబట్టి లాస్ట్ టైం కంటే సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క హుండీలో కూడా కానుకలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం 1.5 crore పీపుల్ వస్తాయి, ఈసారి 2.5 crore వచ్చారు. అంటే హుండీలలో కూడా అమౌంట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఇంకా ఆలస్యం అవుతుంది. ఒక హుండీని లెక్క పెట్టడంలో కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. అట్లా ఇది ప్లస్ అడిషనల్ హుండీస్ ఇవన్నీ లెక్క పెట్టాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటారు. అంతకుముందైతే వారం నుంచి 10 రోజుల లోపల కంప్లీట్ అయ్యేది, ఈసారి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుందని నేను ఆశిస్తాను. దేవాదాయ శాఖ మంత్రిగా మీరు గత జాతరకు వచ్చినటువంటి ఆదాయానికి దేవాదాయ శాఖ మంత్రికి ఇప్పుడు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు 13 వచ్చాయండి, నేను ఇప్పుడు 50 వరకు కూడా వస్తుందేమో, రావాలి అని కూడా కోరుకుంటా ఉన్నాను. సో మొత్తం మీద జాతర అనేటువంటిది విజయవంతం చేయడం కోసం మీ సహచర మంత్రి సీతక్క మీరు నిర్విరామంగా కృషి చేశారు. మొత్తంగా మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? అసలు అది జాతర నడవక ముందు నుంచే, నెల రోజుల ముందు నుంచి మేము ఎప్పుడు పనులు ప్రారంభించామో అప్పటి నుంచే జాతర స్టార్ట్ అయింది. పనులు కొంత పబ్లిక్లో కూడా ఉండడం వలన కూడా ఇంకా కొన్ని పనులు మేము ఆపేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం పబ్లిక్ ఇంకా అప్పటికే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాము. ఏవైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తాము. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా కూడా వచ్చి దర్శించుకునే అవకాశం ఉండాలి అని, అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కడితే బాగుంటుంది అనేది ఆయన ఆలోచన. అందుకని అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. జనరల్గా 1.5 మంది వచ్చే భక్తులు 2.5 కోట్ల మంది వచ్చారని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇంత అప్రతిహతంగా అమల జాతరకి రావడానికి కారణం ఏందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా మేము కన్స్ట్రక్షన్ చేసే రీల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వైరల్ అయినాయండి సోషల్ మీడియాలో. అది వైరల్ అవ్వడం వలన దాదాపు ఇక అంతా మీకు తెలుసు కదా, ఇక్కడ ఒకసారి అంటే ప్రపంచ దేశాలలో మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా అది తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు దాన్ని హిందీలో కూడా చేశారు, ఇంగ్లీష్లో కూడా చేశారు. చేయడం వలన వాళ్ళకు కూడా దాని మీద ఒక అవగాహన వస్తుంది. దాన్ని ఏంటంటే కనీసం ఇంత ప్రచారం జరుగుతుంది, ఎట్లా ఉంది చూద్దాము అని, అమ్మవారి మహిమ ఏంటి తెలుసుకుందామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈసారి. అందుకే అంత పెద్ద మొత్తంలో సంఖ్య పెరిగింది, వాళ్ళ సంఖ్య. మేడం, అంటే వరంగల్ ఆడబిడ్డలుగా మంత్రులుగా మీరు అక్కడే జాతరలో ఉండి బాధ్యతాయుతంగా పనిచేస్తే పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు రియల్ జాతరని రీల్స్ జాతరగా మార్చేశారు. భక్తులు చాలా కష్టపడ్డారు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్, దీన్ని ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారా? ఇదేమైనా రివ్యూ చేశారా? మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు ఎక్కడా కూడా ఏది కూడా కావాలని ఎవరు చేయరండి. టైం మీద ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అక్కడ అందరూ కూడా ఎవరి డ్యూటీస్ వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలంటే చాలా బాధ్యతాయుతంగా చేయడం జరిగింది. అంత రష్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాట్లు జరుగుతాయి. దాన్ని పెద్దది చేసి దాన్నే అద్భుతద్దంలో చూపెట్టి అసలు జాతర జరిగిందంతా వదిలేసి దాన్ని ఒకదాన్ని పట్టుకొని వేలాడడం అనేది చాలా బాధాకరం. అందులో ఒక దేవుడికి విషయంలో, ఒక జాతర విషయంలో మనకు ఇది ఒక కుంభమేళ తర్వాత 2వ కుంభమేళాగా మనం పిలుచుకుంటున్న దీన్ని ఇంకా ఎలివేట్ చేయాలి. ఇంకా కొంతమంది రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ ట్రాక్ అంటారా బాబు, ఇటు వస్తే ఇది అవుతుంది అని భయపెట్టే పద్ధతిలో ప్రచారం చేయడం, అది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకనంటే అమ్మవారు ఆమె పిలిపించుకునేటోళ్ళని పిలిపించుకుంటుంది, ఆమె కానుకలు తీసుకునే వాళ్ళ దగ్గర తీసుకుంటుంది. కానీ దాన్ని దుష్ప్రచారం చేయడం అనేది అది అమ్మవారే చూసుకుంటారు. ఇంకా మేము వాళ్ళ గురించి మాట్లాడాం. 150 కోట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివాసీ గిరిజనుల
సంబంధించిన సంస్కృతి ఉట్టిపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. కానీ జాతరలో ఎక్కడికక్కడికి ప్యాచెస్ అవన్నీ డిస్టర్బ్ అయినాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తారా? అది ఆ స్ట్రక్చర్ అంతా కూడా యథావిధిగా పర్మనెంట్గా అంతే ప్రతిష్టగా నిలబడేందుకు ప్రయత్నం చేస్తారా? అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? 100% చేస్తామండి. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చుంటాము, మాట్లాడుకుంటాము, ఇంకా ఏమేమి చేయాలనేది కూడా నిర్ణయించుకుంటాము. అది మేము పర్మనెంట్గా 100 సంవత్సరాలు ఉండాలనే కట్టినాము. అయితే కొంత మేము టైం తక్కువ ఉండడం వలన దాన్ని స్ట్రక్చర్ చేసేటప్పుడు అన్నీ చేశాము. కానీ ఇప్పుడు భక్తుల రద్దీ వల్ల కొంత అటు ఇటు డిస్టర్బ్ అయి ఉంటుంది. అన్నిటిని కూడా సెట్ చేసి మళ్ళీ భక్తులు 24/7 వచ్చి దర్శించుకునే విధంగా అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా కట్టాలి. మీ మీడియా వాళ్ళు కూడా అడిగారు సీఎం గారిని, మాకు వచ్చినప్పుడల్లా మేము 50-60 లక్షలు 50-60 వేలు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే మీడియా వాళ్ళకు కూడా ఒక బిల్డింగ్ కట్టమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించారు. ఈ విధంగా అవసరాలను బట్టి ఇంకేమేమి కట్టాలో నిర్ణయించుకొని దానికి ఒక ప్లాన్ లాగా చేసుకొని అవి నిర్మాణం చేయడం జరుగుతుంది. సో 2.5 కోట్ల మంది భక్తులు వచ్చినటువంటి కానుకల లెక్కింపు ఒకవైపు ప్రారంభమైతే 1000 ఏళ్ల చరిత్ర నిలబడేందుకు చేసినటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయినాయి. వాటిని మళ్ళీ ముఖ్యమంత్రితో చర్చించి ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా పర్మనెంట్గా ఉండేటట్టు, చాలా శాశ్వతంగా ఉండేటట్టు రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తనకు సంబంధించినటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.